శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నక్షత్రాల రీత్యా ఇంటి యజమాని లేక యజమానురాల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రానికి ఏ విధంగా సహకరిస్తుంది, ఈ నక్షత్రాల జాతకంలో ఉన్నటువంటి వాళ్ళు తాము మరింతగా అభివృద్ధిని సాధించడానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయంలో స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రాల సంజాతకులు ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుంటున్నాం. స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం ఉదయం నిద్ర లేవగానే దుర్గాదేవిని తలుచుకోవాలి. అదే సమయంలో అద్దం గనక ఉంటే అద్దంలో మీ ముఖాన్ని చూసుకొని చిరునవ్వుతో బయలుదేరాలి. దుర్గాదేవి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ కుంకుమతో కూడినటువంటి అర్చనా విధి విధానాన్ని పాటించడం వల్ల సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మీరు చవిచూస్తారన్నమాట. 4 ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపాలు దేవుని రూపాలు అన్నారు కాబట్టి 4 ఒత్తులు వేసినా సరే దీపారాధన అనేటువంటిది ఆచరించడం మంచిది. పనివారికి సంవత్సరానికి ఒక్కసారైనా సరే వస్త్రాలు పెట్టాలి. మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారైనా వస్త్రాల్ని ఇవ్వాలన్నమాట. అలాగే మీ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు తాత, ముత్తాత, అమ్మమ్మ మొదలైనటువంటి వారికి నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలి. కుటుంబంలో పెద్దలను గౌరవించటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కూడాను సహకరిస్తాయి. అందుచేత ఇటువంటి విధి విధానాన్ని ఈ నక్షత్రం సంబంధించినటువంటి వాళ్ళు చేయటం చాలా ఉత్తమం. అలాగే మీరు నిద్రించేటువంటి పడక గదిలో నెమలి పింఛం తప్పనిసరిగా గోడకు తగిలించి ఉంచుకోవాలి. సింహద్వారం పైన మాత్రం సకల సంపదలకు నిలయమైనటువంటి ఆ యొక్క పూర్ణ కుంభాన్ని చక్కగా చెక్కించి ఉంచండి. సింహద్వారం పై భాగాన పూర్ణ కుంభం చెక్కాలి. అలా చెక్కించినట్లయితే ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి చాలా విశిష్టవంతమైనటువంటి మేలు చేకూరుతుంది. గులాబీలు, సన్నజాజి పూలు ఇటువంటి చెట్లను ఈ యొక్క స్వాతి నక్షత్ర సంజాతకులు గనక ఇంటి ప్రాంగణంలో పెంచినట్లయితే శతవిధాలా కూడాను శుభదాయకంగా ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా శ్రీ గురుభ్యో నమః అంటూ నిద్ర నుంచి లేవాలి. అంటే గురువే సర్వలోకానాం అని కదా. వీళ్ళు గురు పరంపరా తత్వంలో విరాజులుతూ ఉంటారు. అందుచేత శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి నిద్ర నుంచి లేవాలి. సూర్య నమస్కారాలు అనేటువంటివి ప్రతి నిత్యం తప్పనిసరిగా పాటించి తీరాలి. సింహద్వారానికి ఒక రాగి నాణ్యం తీసుకోండి, పాతది. ఆ రాగి నాణ్యానికి రంధ్రం వేయండి. ఆ రంధ్రం వేసిన రాగి నాణ్యాన్ని సింహద్వారం పైభాగాన కట్టాలి ఈ యొక్క విశాఖ నక్షత్ర సంజాతకులు. అలాగే గృహానికి అవతలి వైపు రావి చెట్టును పెంచడం కూడా మంచిది. ఒక కుండీలో అయినా సరే రావి చెట్టు అనేది చిన్నది పెంచినా కూడా ఫలితం ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకొని సానపైన అరగదీసి నిలువైన బొట్టు మాత్రం వీళ్ళు ప్రతినిత్యం కూడాను తమ నుదుట ధరించాలి. అలాగే వీళ్ళు పుట్టిన జన్మ నక్షత్రం రోజున ఆయా కాలాల్లో లభ్యమయ్యేటువంటి ఫలాలు ఉత్తముడైనటువంటి వ్యక్తులకు దానంగా ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందాలి. లేత పసుపు, క్రీమ్ ఇటువంటి రంగులు గనక వీళ్ళు ధరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఉన్నదానికన్నా అత్యధికంగా అభివృద్ధిని మనం సాధించడానికి, వాస్తుశాస్త్రరీత్యా అయిన దోషాలున్నా కూడా పోగొట్టుకోవడానికి, నక్షత్రానికి పుట్టినటువంటి నక్షత్ర రీత్యా ఉన్నటువంటి ప్రభావం
ఇంటి యజమాని, ఇల్లాలు వీళ్ళ యొక్క నక్షత్రాలు కూడాను అంచనా వేసుకొని చూసుకొని ఎవరికి వాళ్ళు ఆ నక్షత్రరీత్యా సంబంధించినటువంటి విధి విధానాలను కనుక పాటిస్తే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలని మీరు చవిచూడటానికి ఆస్కారం ఉంది. ఈ నక్షత్రం సంబంధించినటువంటి వాళ్ళు ఉత్తర దిశలో చామంతి మొక్కలు నాటడం మంచిది. చామంతి పూలని ఉత్తర దిశలో నాటాలి. అవేమి ఎత్తు పెరగవు కాబట్టి ఎప్పుడైనా సరే చెట్లు వాస్తుశాస్త్రరీత్యా దక్షిణం పడమర వైపు వేయటం ఉత్తమోత్తమం. పెద్ద పెద్ద వృక్షాలైనా సరే చిన్న చిన్న మొక్కలు అయితే మాత్రం ఉత్తరం వైపు వేసుకోవచ్చు. ఇక్కడ చామంతి చెట్లు అనేటువంటి ఉత్తరం వైపు వేసుకోవటం వలన మంచి చేకూరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు స్నానాల్ని ఆచరించేటప్పుడు పురుషులు బుధవారం, స్త్రీలు శుక్రవారం ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. అంటే తలంటి స్నానము అంటారు. అది కూడా కుంకుడుకాయతో స్నానం చేయటం మంచిది. కుంకుడుకాయలతో రసంతో స్నానం చేస్తే శతవిధాల నక్షత్రరీత్యా కూడాను సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. అందుచేత ఈ నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు తప్పనిసరిగా ఆయా విధి విధానాలని కనుక పాటించినట్లయితే మరింతగా తాము అనుకున్న రంగంలో అద్వితీయంగా విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు బయటికి వెళ్ళి రాగానే ఏదైనా పని మీద వెళ్ళి వచ్చిన తర్వాత ఈశాన్య మూల బొక్కిట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని తుడుచుకొని లోపలికి రావాలి. ఈ అలవాటు తప్పనిసరిగా చేసుకోవటం వలన లక్ష్మీదేవి వీరి ఇంట స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఎంత సంపాదించినా డబ్బులు మిగలటం లేదు సార్ అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ విధి విధానాన్ని పాటించడం చాలా మంచిది. పొదుపు అనేటువంటి విధి విధానం మీ మనసుకు తట్టడానికి కూడా ఇది సహకరిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.